ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, మనం ఈ వారం గత వారానికి కొనసాగింపుగా శ్రీనివాసుడు ఎందుకు మనకి బాధపడుతున్నట్టు కనిపించాడు, పెళ్ళి వద్దని అన్నాడు అని చెప్పి ఇవాళ చెప్పుకుందాం. సరే, వకుళమాత అడుగుతుంది, నాయనా నువ్వు 16,108 మందిని పెళ్లి చేసుకున్నావు. ద్వాపర యుగంలో కనీసం ఒక్క పెళ్ళికైనా నన్ను పిలవలేదు. ఇప్పుడేమో నా చేతుల మీదుగా నీకు పెళ్లి చేయిస్తామని నేను అనుకుంటుంటే నువ్వేమో ఇలా ఇది చేస్తున్నావు. కారణం ఒకటి చెప్పు నాయనా, అసలు ఎందుకు పెళ్ళొద్దంటున్నావు పద్మావతి దేవితో? జాతకాలు కలిశాయి, అంతా బాగానే ఉంది కదా, ఎందుకు నాయనా ఎందుకు ఇలా అంటున్నావంటే శ్రీనివాసుడు అంటాడు, చూడు నా దగ్గర డబ్బే లేదు. అయినా ఎంతమంది ఉన్నారు? నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం. అసలు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక స్థాయి వాళ్ళతో బియ్యం అందుకోవాలంటారు కదా, మరి చూస్తేనేమో మనం దరిద్రులం అనుకోరా చూసేవాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు అని చెప్పి అంటాడు. అప్పుడు వకుళమాత అంటుంది, నాయన శ్రీనివాస, నన్ను పరీక్షించడానికి ఈ మాట అడుగుతున్నావా నాయన? అసలు నీ ఆదేశం ఉంటే బ్రహ్మరుద్రులు ఒక్కసారి నువ్వు ఆదేశిస్తే నీ దగ్గరికి వస్తారు. ముక్కోటి దేవతలు అందరూ నీకు వచ్చి నీ ఎదురుకుండా ఉంటారు. అలాంటిది నీకెవ్వరూ లేదని చెప్పి పరిహాసాలు ఆడుతున్నావా తండ్రి నా చేత, నా దగ్గర? ఏంటి స్వామి ఇది అని చెప్పి వకుళమాత అంటుంది. నిజమే కదా, ఆయన ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. అలా అంటే ఆయన నాకెవ్వరు లేరు, నా దగ్గర డబ్బు లేదు అంటే మనం ఏమనుకోవాలి? ఇదంతా ఆయన లీల అంతే, అంతకు మించి వేరే విషయం ఏమీ లేదు. అంతా శ్రీనివాసుడి యొక్క లీల. ఎలా తీసుకుంటోంది తన తల్లి అని చెప్పి తను ఒక పరీక్ష పెట్టాడు. ఇంకా స్వామికి అర్థమైపోయి, ఎందుకంటే వకుళమాత చాలా జ్ఞాని. ఆవిడికి తెలీదా ఆమె కొడుకు ఎవరో? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా. అందుకని ఇంకా పరిహాసాలు ఆడడం ఆపి పని మొదలు పెడదాం స్వామి అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి ఆయన నవ్వుకుని గరుడ భగవానుణ్ణి శేషుణ్ణి పిలుస్తారు. ఈ గరుడ శేష భగవానుల్ని ఎందుకు పిలిచాడు? గరుడ భగవానుడి శేష భగవానుడికి కొన్ని పనులు అప్పచెప్తాడు. ఏమనంటే గరుడ భగవానుడితో ఇలా అంటాడు, గరుడ, నువ్వు ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అందరినీ రమ్మని చెప్పు అని చెప్పి గరుడ భగవానుడికి చెప్తాడు. వెంటనే, ఎందుకంటే గరుడ భగవానుడు ఎప్పుడు ఇలా చేతులు పట్టుకుని ఉంటాడు. అంటే ఏంటంటే ఎప్పుడు ఆదేశిస్తే స్వామి తక్షణమే, అంటే ఇంకా వెయిటింగ్ అనేది ఉండదు. అలా వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తాడు పని పూర్తి చేసుకుని. అంతటి కరుణామూర్తి గరుడ భగవానుడు. భగవద్గీతలో వైనతేయశ్చ పక్షినాం అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటంటే ఎగిరే పక్షుల్లో నేను వైనతేయుణ్ణి, అంటే గరుడు భగవానుణ్ణి. అంటే గరుడు భగవానుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరూ ఒకటే. అది మనకేంటంటే విడిగా కనపడుతున్నారంతే. కాబట్టి గరుడ భగవానుడికి చెప్పంగానే బ్రహ్మ అందరికీ సభ చేస్తాడు. దేవతలందరినీ పిలిచి
సభ చేసి మనందరం శ్రీనివాసుని కళ్యాణానికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు దేవతలు మాకు వార్షికం ఇస్తే మేము వస్తామంటారు. వార్షికం అంటే ఇప్పుడు మన ఉద్యోగాల్లో బోనస్ అంటూ ఉంటారు కదా, అది ద్రవ్య రూపంగా వస్తుంది. కానీ ఇక్కడ వార్షికం అంటే జ్ఞాన రూపంగా, అంటే సంవత్సరానికి ఇంత జ్ఞానం అని చెప్పి బ్రహ్మిస్తూ ఉంటాడు అందరి దేవతలకి. అలానే ఈ దేవతలకి ఎక్స్ట్రా కావాలి అని చెప్పి అడుగుతారు ఈ విషయం కోసం, ఎందుకంటే కళ్యాణానికి రావడం కోసం. అంటే ఆలోచించండి, ఇప్పుడు మన జీవితాల్లో మనం చేసే ఉద్యోగానికి బోనస్లు అనేవి మన అర్హత, మనం చేసే పని బట్టి ఎలా వస్తాయో కలియుగ ప్రారంభంలో కూడా అలానే ఉంది. కాబట్టి ఇదేమి కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నదే ఇది. కలియుగ ఆరంభం నుంచి ఉంది. అంటే కలియుగం ఇలా ఉంటుంది అని చెప్పి ఒక తార్కాణం మన పురాణాల్లోనే ఉంది. ఇవంతా భవిష్యోత్తర పురాణం, భవిష్య పురాణం ఇలాంటి వాటిల్లో ఈ శ్రీనివాస కళ్యాణం గురించి చాలా విపులంగా చెప్పారు. ఇంకా బ్రహ్మదేవుడితో పాటు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఇలా అందరూ బయలుదేరారు. వాళ్ళు వెంకటాచలానికి వచ్చే ఇది కొన్ని యోజనాలు, అంటే మన ఇప్పటి వాటిల్లో కిలోమీటర్లు, మైళ్ళు అలా అందరూ దేవతలే కనపడుతూ ఉన్నారన్నమాట. అంతమంది దేవతలు స్వామివారి కళ్యాణం కోసం వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ వస్తుంటే ఎక్కడున్నారనేది శ్రీనివాసుడికి ఆతృతగా ఉంది. ఆయనకి తెలీదా? తెలుసు. కానీ ఏంటంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆతృత ప్రదర్శిస్తున్నాడు. శేషుణ్ణి గరుణ్ణి అడుగుతున్నాడా, ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటే వీళ్ళు స్వామి ఈ హిమాలయాలు దాటారు, గంగ దాటారు, గోదావరి దాటారు, కృష్ణ దాటారు, ఇదిగో వెంకటాచలానికి వస్తున్నారు, ఇలా అన్ని విషయాలు. చివరికి తుంబురు తీర్థం దగ్గరికి బ్రహ్మ వచ్చినప్పుడు తుంబురు తీర్థంలో స్నానం చేస్తున్నాడు బ్రహ్మ అని చెప్తే ఆయన ఎదురు వెళ్ళాడని చెప్పి భవిష్యోత్తర పురాణంలో ఉందిట. అంటే ఆయనకు ఆతృత ఆగక తన కొడుకుని చూడడానికి తను ఉన్న చోట నుంచి వచ్చేసాడు తుంబురు తీర్థం దాకా. అంటే ఇప్పుడు సుమారుగా మన తిరుమల కొండ స్వామివారు ఇప్పుడు ఎక్కడైతే నుంచుని ఉన్నారో అక్కడి నుంచి తుంబురు తీర్థం దాకా ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి. ఎంత విచిత్రమో చూడండి. మనం ఏదో ఇప్పుడు మన పిల్లలు చూడండి, ఎక్కువ రోజులు మనం మన పిల్లల దగ్గర లేకపోతే పిల్లలకి మనకి ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనని గట్టిగా కౌగిలించుకుని ఇచ్చేస్తారు. అలానే బ్రహ్మని గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ పరమాత్మ. శివుడికి కరచాలనం చేసి అందరికీ చెయ్యి ఊపాడు. అలా అందరూ వచ్చిన తర్వాత విశ్వకర్మ కొంచెం దూరంగా ఉన్నాడు శ్రీనివాస. అయితే ఇంద్రుడితో చెప్పి నా భక్తుల్లో ఇంకోడిని తీసుకొచ్చి విశ్వకర్మ పదవిస్తాను, ఇతన్ని తీసేయండి అంటాడు. అది కూడా ఒక రకమైన సరసంలాగా అనుకోండి. ఎందుకంటే అది స్వామి కాస్త కొంచెం ఉండాలి కదా, కొంచెం ఆ విరుపులు ఉంటేనే కదా ఏదైనా చక్కగా కాస్త మనకి ఆనందంగా, మన భాషలో చెప్పుకోవాలంటే ఎంటర్టైనింగ్గా ఉండేది. అప్పుడు వెంటనే విశ్వకర్మ వచ్చి స్వామి క్షమించు స్వామి, నాకు గర్వం కాదు, మీరేం చెప్తే అది చేస్తానంటే సరే ఇంద్రుడితో చెప్పి మాట్లాడు, వీళ్ళందరికీ నువ్వు అకామిడేషన్ చెయ్యాలి, అంటే మొత్తం అంతా భవనాలు నిర్మాణాలు అన్నీ నువ్వే చూసుకోవాలి నువ్వు అని చెప్తాడు. ఇదే కాదు
ఇంతమంది జనం వస్తే ఆకాశరాజు ఒక్కడే చూడలేడు, ఆ నారాయణవనం దగ్గర కూడా వెళ్ళి ఆకాశరాజుతో మాట్లాడి నువ్వు ఇంద్రుడు మొత్తం అంతా ఒక పురాన్ని రెడీ చెయ్యాలి మీరు కళ్యాణానికి అని చెప్పి ఆజ్ఞిస్తాడు శ్రీనివాసుడు. సరే, ఈ సౌకర్యాలు అవన్నీనేమో ఋషులకి మునులకి సౌకర్యాలు అన్నీ చూసేది పరమశివుడు. ఇంకా వచ్చే వాళ్ళ పిలుపులు వాళ్ళంతా ఇవి చూసేది షణ్ముఖుడు. ఇంకా వంట చూసుకునేది అగ్ని, నీరు తెలిసిందే కదా వరుణదేవుడు. పౌరోహిత్యమేమో వశిష్ఠుడు, ఆయన పౌరోహితుడు కదా. సో అందరికీ పౌరోహిత్యం ఏదైనా చెయ్యాలి అంటే ఇక్కడ వశిష్ఠుడికి పెట్టారు. ఇది ఈయన రెండో పురోహితుడు లెక్క. మొదటి పురోహితుడు ఆయన ఉన్నాడు సుఖమహర్షి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకు అసిస్టెంట్ అనుకోవచ్చు మనం. ఇంకా మిగతా వాళ్ళు దక్షిణలు ఇవ్వడానికి బ్రాహ్మణులకి కుబేరుడు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ, ఇదిగో ఇవి ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటే వాళ్ళని కాస్త ఇవ్వడానికి కాస్త మందలించాలి కదా, ఆ బాధ్యత యముడికి. ఇంకా నవగ్రహాలు వీళ్ళందరూ దొన్నెలు తయారు చేస్తారంటే ప్లేట్లు అనుకోవచ్చు మనం. అలాంటివి తయారు చేయడానికి నవగ్రహాలకు అప్పగించారు. ఇదంతా మొత్తం పెట్టేసేసి మొత్తం అంతా జరుగుతూ ఉండగా మళ్ళీ శ్రీనివాసుడు సూరుమంటూ ఉదాసీనంగా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? అందరూ వచ్చారు, పనులన్నీ జరుగుతున్నాయి, ఏంటి? మళ్ళీ స్వామివారికి బాధ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వచ్చే వారం తెలుసుకుందాం. స్వామివారికి ఎందుకు బాధ ఉంది? పెళ్ళికి మొత్తం అందరూ వచ్చారు, బంధువులు ఉన్నారు, ఇంతమంది దేవతలు, వీళ్ళు అసలు ఇంతమంది ఉంటే కూడా స్వామికి ఇంకా ఏంటి లోపం, ఏంటి లోటు, ఆయన మనసులో బాధ, అది ఇప్పుడు చూద్దాం వచ్చేవారు. ఓకే. ఓం నమో వెంకటేశాయ.